అయ్యో, ఇక నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు నన్ను అనుమానించవన్న బాధ నుంచి నేను జీవితాంతం బయటికి రాలేను. అంతే కదా? ఇన్నాళ్ళు మనం కలిసి జీవించిన జీవితానికి అర్థమే లేకుండా పోయింది. అంతే కదా? నేను వాణ్ణి కాను, పార్థిబన్ అలాంటి మనిషి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా 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 ఎవడో ఒక నాలా ఉన్నాడని. అమ్మమ్మమ్మమ్మ, నాన్నకి ఒంట్లో బాలేదు, నువ్వు పడుకో. Dance for me, dance for me, dance for me, oh oh. I've never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me. And when you're done, I'll make you do it all again. Yame. ఎవడో ఒకడు నాలో ఉన్నాడని ప్రతి ఒక్కడు నా ప్రాణం తీస్తే నన్నేం చేయమంటావే? మొత్తం నమ్మకాన్ని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసా. వాడేమో నన్ను తండ్రి అని అడుగుతున్నాడు, నువ్వేమో మొగుడు అని అడుగుతున్నావు. ఎవరిని నేను? ఎవరిని? కరెక్టేలే, అమ్మ నాన్న ఊరు పేరు తెలియని అనాథనే కదా నేను. అట్లీస్ట్ వాళ్ళైనా ఉండుంటే నన్ను అనుమానించేవాళ్ళు కదా. అనాథనే నేను. నువ్వు అనాథగా కాదురా. చూడు చూడని చెప్తున్నాను కదా. నేను ఇదేది నీ మీద అనుమానంతో చేయలేదు. మిగతా వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళతో నేను చెప్పాలి కదా. నువ్వు వాడు కాదు, నా మొగుడు పార్థిబన్ అని ధైర్యంగా చెప్పాలి కదా. అదెందుకు నీకు అర్థం కావట్లేదు? సత్య, నేను నిన్ను ఒకే ఒకటి మాత్రం అడగాలి సత్య. నువ్వు నన్ను పరాయి వాడిగా చూసిన తర్వాత ఎలాగే నన్ను ముట్టుకొని మాట్లాడగలవు? కంపరంగా ఉండదు? ఈ మౌనరాగు సినిమాలో అన్నారే, గొంగళి పురుగు పాకినట్టు గొంగళి నన్ను నమ్మవే సత్య, నన్ను నమ్మవే. నేను నీ పార్టీనే, నీ పార్టీ. లియో, నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు రాలేదు. అందుకే నేనే వచ్చాను. బయటకు వచ్చి చూడు. అనవసరంగా దీన్ని ఇంత దూరం తెచ్చుకున్నావు. నువ్వుగా వచ్చి నువ్వే లియోని నాతో చెప్పుంటే నేనిప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఏదేమైనా కిందకి రాకండి, వీళ్ళని నేను చూసుకుంటాను. నిన్ను కలవాలనే వచ్చాను, కానీ ఇక్కడ ఒక జోకర్ రెచ్చిపోతున్నాడు. సరే, వాడిని అలా ఉంచు. ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? సత్య, సిద్ధార్థ్ ఎక్కడ? ఎంత వెతికినా దొరకడు. ఈ పాటికి చేరాల్సిన చోటుకి చేరుంటాడు. సిద్ధార్థ్, పాపం తీసుకోరా, వెళ్ళు. కానీ నీ కొడుకు సూపర్ క్యూట్రా. వాడుగా దమ్ము కొట్టడానికి వచ్చి దొరికిపోయాడు. వింటున్నావా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు? నన్ను దాటి ఎవడొచ్చినా పొడి చేయి, పొడి చేయి, పొడి చేయి. పట్టుకో చెప్తున్నాను కదా. లోపలికి వెళ్ళు, లోపల లాక్ చేసుకో. సత్య, నువ్వు లియో కాదని అనుకుందాం. ఒక్కసారి నీ అంతరాత్మను అడిగి చూడు. నేనెందుకు నీ కొడుకుని ఎత్తుకెళ్ళాలి? 22 సంవత్సరాల క్రితం ఇదే రోజున నీ చెల్లెలు చనిపోయింది. ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్తున్నానంటే కారణం నీకే తెలుసు. నీకు చెప్తే అర్థం కాదంటా. నాకు చెల్లెలు లేదు, ఏ తొక్క లేదు. నా కొడుకుని వదిలిపెట్టరా నీ అబ్బా. నువ్వు వస్తావు లియో.
నా నెత్తి పైన నాకు తెలియదు బాబు. నేను వస్తాను. కానీ నీ కొడుకు మిస్ అవ్వడం. నువ్వు వెతుకుతున్న మనిషిని నేను కాదు, నువ్వు ఎవరు అనుకుని నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చెప్పు నా కొడుకు ఎక్కడ? చెప్పు 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 నా కొడుకు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? చెప్పు. నువ్వు నా కొడుకుని ఒప్పుకో, నేను నీ కొడుకుని వదిలేస్తాను. అయ్యో, నేను నీ కొడుకుని కాను 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 కాను. చెప్పరా, నువ్వే కదా? హరో, యాంటనీ ప్రాణాలతో లేడు. కుర్రాడిని తీసుకొని అక్కడికి వస్తున్నాను. Napoleon needs bed rest. I'm there. I'll take care of him. వీళ్ళ పిల్లలేరు. వస్తున్న పురుగుల నీ కోసం వస్తూనే ఉంటారు. ఇప్పటికి నీ కొడుకేం కాదు, ఫుల్ ఫోర్స్ దించి వాడిని వెతికి పట్టుకోవచ్చు. బట్ నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఉండే కొద్ది నీకే ప్రమాదం. ప్లీజ్ లిసన్ టు మీ. నేను ఒక కార్ అరేంజ్ చేశాను. అది నీ ఇంటి ముందే ఉంది. కావాల్సినవి తీసుకొని వెంటనే బయలుదేరు. నా ఎవరు? లియో, నువ్వెక్కడికి వెళ్ళి దాక్కున్నా నిన్ను వెతుక్కుంటూ నేను వస్తానని నీకు తెలుసు. నాకు కావాల్సింది నీ ఒక్కడి ప్రాణమే. నా ఈగోని రెచ్చగొట్టి నీ కుటుంబాన్ని కోల్పోకు. నీకు నీ కొడుకు కావాలంటే నాకు నా అన్నయ్య కావాలి. ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీ కొడుకుని తీసుకుపో. ఇదిగోండి పార్థిబన్, మీ అబ్బాయిని తీసుకొచ్చేయండి. సార్, మీరు అడిగినట్టే మీ అన్నయ్య బాడీ తీసుకొచ్చి ఇచ్చేశాను. దయచేసి మా అబ్బాయిని ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. తెలుసు, నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను... భయపడకండి, ఇది మా అబ్బాయి స్కూల్ బ్యాగు. సార్, ఇది నా బర్త్ సర్టిఫికేట్, ఇది నా 10th 12th మార్క్ షీట్, ఇది నా రేషన్ కార్డు, ఆధార్, పెళ్లి ఫోటో, ఇది మా అమ్మాయి చెవులు కుట్టినప్పుడు తీసింది, ఇది మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసింది. సార్ ఇది చూడండి, ఇది నేను 10th చదివేటప్పుడు మాటల పోటీలో అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు తీసింది. సార్, సర్టిఫికేట్ లో కూడా నా పేరు పెద్ద అక్షరాలతో ఉంది. చూడు, ఇది నువ్వు నీ చెల్లెలు నీ 10వ పుట్టినరోజు నాడు తీసింది. హనీ బ్యాడ్జర్ మన టొబాకో ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు దాన్ని చంపాక తీసింది. రక్తపు మరకలతో నీ మొహం ఎంత అందంగా ఉందో చూడు. అర్థమైంది సార్, తప్పే లేదు సార్. మీరు నన్ను లియో అనుకోవడంలో తప్పే లేదు సార్. ఈ మనిషి చూడడానికి అచ్చం నాలాగే ఉన్నాడు సార్. నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? సార్, నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా?
లియో, నా చేతుల మీదుగా నీ చెల్లెలికి ఏం జరిగిందో నీకు తెలుసు. అది నువ్వు మర్చిపోలేదనుకుంటా. మర్యాదగా నువ్వు లియో అని ఒప్పుకో. సార్ అసలు నాకు చెల్లెలే లేదు. మీకు నేను ఎలా సార్ అర్థమయ్యేలా చెప్పాలి? సిద్ధు